ఇలా సహవాసం 2 సంవత్సరాల వార్షికోత్సవానికి మరి ఇంతగా జరుగుతున్నందుకు దేవునికి ఎంతో బద్దులమై ఉన్నాం. ఇలాగా మరి ఈ 2 సంవత్సరంలో దిగ్విజయంగా కొనసాగించాం. మరి మొదటి సంవత్సరంలో ఉన్నటువంటి అనుభవంతో పోల్చుకొని మళ్ళా ఎక్కువ మందిని సమీకరించుకొని ఆ తర్వాత మనం చేసినటువంటి కార్యక్రమాలు ఏం చేసేవని మనం ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే మనం 2023 నుంచి 24 ఈ సంవత్సరంలో అంటే 22, 23, 23, 24 ఈ 2 సంవత్సరాలు జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళా 3వ సంవత్సరంకి వచ్చాం. అయితే మొదటి సంవత్సరం ప్రారంభించిన సంవత్సరం కంటే కూడా 2వ సంవత్సరంలో కొన్ని విషయాల్లో ముందుకు ఒక అడుగు వేయడం జరిగింది. ఒకటి వీధి పరిచర్య ప్రారంభించాము. వీధి పరిచర్యతోనే ఆగిపోకుండా రెండవది యవనస్తుల కూడిక మరి ఆగస్టు మాసంలో జరిగింది. అంత మాత్రమే కాదు కానీ మళ్ళా ఒక గాస్పల్ మీటింగ్ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో మళ్ళా మనం అక్టోబర్లో దసరా అసెంబ్లీస్లో కూడా ఒకటి మరి నిర్వహించడం జరిగింది. అందరూ దానికి సహకరించారు. ప్రార్థనా పరంగా మరి ప్రార్థన చేశారు. అందరూ బట్టి అందరికీ ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక్కరి పని కాదు కాబట్టి దేవుని పని ఎవరున్నా ఎవరు లేకపోయినా జరిగిపోతా ఉంటుంది. అది అంతే, అది దేవుని యొక్క కృప. కనుక ఈ 2025 మళ్ళా ఈ సంవత్సరం అంతా కూడా మన యొక్క ప్రణాళికలు ముందున్న విషయాలు ఏంటంటే మరి ముఖ్యంగా విశేషంగా సహోదరులు కూడా వినవించింది ఏంటంటే ఈ సంవత్సరంలో బాగా బలంగా యవనస్తుల యొక్క పరిచర్య పట్ల బలంగా చేయాలి అనేటువంటి సదుద్దేశంతో అందరం ఉన్నాం. ఆ దిశగానే మీరు కూడా ప్రార్థన చేయండి. మీ ఒక్కరు భుజాల మీద ఉండేటువంటి భారం కాదు, అందరూ కలిసి మోసేటువంటి భారమే. అందరూ ప్రార్థన చేయాలి. అందరూ మీ సంఘాల్లో నుంచి మీ గ్రామాల్లో నుంచి ఏ సంఘమైనా పర్లేదు. ఇక్కడ ఒక చిన్న అపోహ మీరు పడద్దు. ఏంటంటే మన యవనస్తులు వాళ్ళకు పరిచయం చేస్తే వాళ్ళు మరి వేరే సంఘాలలాగా పెట్టుకుంటారేమో అనేటువంటి అపోహ అయితే వద్దు ఎవరు. ఎందుకంటే మీ సంఘాల్లోనే వాళ్ళు వాడబడతారు, మీ సంఘాల్లోనే ఉంటారు. కాకపోతే మీకు తెలిసింది మీకు తెలిసి చాలామంది ఈయూ అనేటువంటి మినిస్ట్రీ ఒకటి ఉంది. అక్కడ కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఈయూ మినిస్ట్రీలో కూడా ఇలాగే యవనస్తులతో ఉంది. ఇది ఒక స్పిరిచువల్ ట్రైనింగ్ మాత్రమే ఇస్తారు. ఆ స్పిరిచువల్ ట్రైనింగ్ ఇచ్చే విధంగా మనం కూడా ప్రార్థన వీరుల సహవాసం తరపున మనం కూడా ఆ యొక్క ప్రార్థన పోషించాలని ప్రభునామం మీ అందరూ తెలియజేస్తున్నాం. ఆ దిశగా వెళ్ళాలి. కనుక అందరూ కూడా ప్రార్థన చేయండి. ఇక్కడ ఎక్కువ తక్కువ గొప్ప తక్కువ ఎవరూ లేరు. దేవునికి మహిమకరంగా జరిగించే విధంగా ప్రార్థన చేద్దాం. అలాగే అదేవిధంగా సహోదరులు తీసుకునే ప్రతి నిర్ణయంతో మనం కూడా ఏకీపిద్దాం. ఒకవేళ అది ఇదా కాదంటే ఆయన ఇదే మనిషి, ఎవరిని ఓవర్లుక్ చేసే మనిషి కాదు. ప్రతి ఒక్కరు సలహా తీసుకుంటారు, వింటారు, ఓకే ఇది బాగుంది చేద్దాం అంటారు. అలా ఇవ్వచ్చు, ప్రతి ఒక్కరు సలహా ఇవ్వచ్చు, దాని కొరకు ప్రార్థన చేయొచ్చు. కనుక ఈ 2025 సంవత్సరంలో మరి విశేషంగా మనము యవనస్తుల విభాగంలో బాగా పరిచయంగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత మరి సమ్మర్లో కూడా ఒక సువార్త కూడిక పెట్టాలని బలంగా సహోదరులకు ఉంది. అది ఆ విషయాలు ఆయన చెబుతారు. ఎందుకంటే మనకి వ్యయ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి. అన్నీ మరి ఎలా ఉంటాయో నాకైతే తెలియదు. సహోదరులు దాని గురించి మీకు తెలియజేస్తారు. తదనంగా ఏది చేసినా మేము సహకరిస్తాం, అది మాత్రం గ్యారెంటీ. ఎలాగైనా ఎలా పోదామన్న దేవుని పనులు మేము తప్పనిసరిగా సహకరిస్తుంది. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా సరే అలా అందరూ సహకరించి వెళ్ళటానికి అందరూ ప్రార్థన పూర్వక సిద్ధపడాలని ప్రభు నామమున మీ అందరికి మనం చేస్తాం. థ్యాంక్ యూ సల్మాన్ గారు.